మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు కంటే ఈ లోకంలో ఉన్నదానికి ప్రాధాన్యత మనం ఏమాత్రము కూడా ఇచ్చేవారుగా ఉండకూడదు. ప్రియమైన వాడన, క్రీస్తే ప్రాముఖ్యమైన వాడు, పరలోక రాజ్యమే శాశ్వతమైనది. కాబట్టి వాటి కొరకే మనం ఆలోచించాలి, వాటికే ప్రాధాన్యత మనము ఇవ్వాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే లోతు భార్యను తీసుకుందాం. దేవుడు ఆయన మాటకు ఏమాత్రము కూడా చూసినట్లయితే ఆ ప్రాధాన్యత ఇవ్వకుండా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని తన ఇంటి వైపుగా ఏం చేసింది? వెనుక తట్టి తిరిగి చూసింది. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు అంటున్నాడు, అమ్మా ఈ గ్రామం నుంచి పట్టణం నుంచి మీరు వెడలిపోండి, కాబట్టి నేను చూపిస్తున్నా ఆ ప్రదేశానికి వెళ్ళిపోండి, ఆ పర్వతానికి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు నివసించిన ఈ ప్రాంతం అంతా కూడా నేను ఏం చేస్తాను? నాశనం చేస్తూ ఉన్నాను అన్న ఆమె ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అది నేను ఇందాక చదివిన కీర్తన గ్రంథము 62వ కీర్తన 12వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సోదరులారా, ఆమె వెనక తట్టు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరికీ వారి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కృప చూపుటయు నీది. అంటే ప్రియా సహోదరి సోదరా, మనం ఏమైతే పనులు చేస్తూ ఉన్నామో దానికి ఒక రోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు చెడు చేస్తే చెడు క్రియలే నీ యొక్క ప్రతిఫలంగా దేవుడు ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి కార్యాలను బట్టి నీకు బహుమానము సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నా లోతు భార్య తను చేస్తున్న క్రియలు బట్టి కాబట్టి వెలను చెల్లించింది. ప్రియమైన వాళ్ళరా, ఆయన వెంబడించిన వారు అలాగ ఉండకూడదు. ఆమె ఏమైనా వెలను చెల్లించింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే మనం చూస్తున్నా అంటే మనము ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాము, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఏ విధంగా మనం మసులుకుంటున్నాము, మన ఉద్దేశాలు మన తలంపులను బట్టి మన జీవితానికి దేవుని దగ్గర ప్రతిఫలము ఉంది. వారి వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి నా దగ్గర జీతము సిద్ధముగా ఉంది. కాబట్టి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దాన్ని ఎలా నువ్వు చెల్లించాలి, నువ్వు ఎలా జీవిస్తున్నావో దాన్ని ఎలా చెల్లించాలి. కాబట్టి దేవుని మాట వినకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, లోతు భార్య దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వకుండా ఆమె వెనక తట్టు తిరిగి చూచింది కనుక ఆమె క్రియలను బట్టి ఆమె వెల చెల్లించుకుంది. ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎలా బ్రతకమని చెప్తూ ఉన్నాడు, అలా బ్రతకపోతే ఆ వెలను నీవు నేను కూడా చెల్లించవలసిన వారమే. కాబట్టి అందుకనే ఆయన అంటున్నాడు, కాబట్టి ఆయన వెంబడించేవారు అలా ఉండకూడదు. ఆయన వెంబడించేవారు సంతోషంతో నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను, పరలోక నివాసానికి వెళుతున్నానని మనం స్థిరపరచుకోవాలి. ప్రియా సహోదరి సహోదరుడా, చూడండి, ఇప్పుడు ఎవరైనా మన ఫ్యామిలీ అంతా కూడా అమెరికా వెళ్ళిపోతున్నాం అనుకోండి. అమెరికా వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తాం? ఇండియాలో ఉన్నదంతా కూడా అమ్మేస్తాం. అంతేగాని మనం అమెరికా అంటే అక్కడ నివాస స్థలంలో ఇంకా అక్కడ స్థిరంగా ఉండడానికి మనం వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఒక ఆయన మనం వాట్సాప్లో పెట్టాడు ఏమనంటే, కాబట్టి నేను మా ఫ్యామిలీ అంతా అమెరికా వెళ్ళిపోతున్నాం, ఇది 50 లక్షలు పెట్టి కట్టాలి ఈ బిల్డింగు, మీకు 20 లక్షలకే ఇచ్చేస్తాం అని ఆ వాట్సాప్లో పెట్టాడు. అది మామూలుగా ఫేక్ లేకపోతే ఏదో మంచిదో మనకు తెలియదు అనుకోండి. అంటే అతని ఉద్దేశం ఏంటి? నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక్కడ ఏమి నాకు అక్కర్లేదు. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నవి మనకు అనవసరం. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ లోక తలంపులు, ఈ లోక ఆశలు, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఎందుకంటే ఒక స్థిరమైన మనసు కలిగి మనం పరలోక నివాసానికి వెళుతున్నామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పరలోకమే శాశ్వతమైన నివాసం, పరలోక రాజ్యమే ఉన్నతమైనది. దాని వైపు మనం చూస్తున్నప్పుడు ఈ వెనుకున్నవన్నీ కూడా మనం మర్చిపోవాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన వెంబడించాలని మనం ఆశపడాలి. మనం ఏం చేయాలంట? ఆయన వెంబడించాలి. నేను ప్రభువును వెంబడించాలంటే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నేను విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాకుండా రెండవ మాట చెప్తున్నాడు ప్రభు యేసు మరొకటిని,
నా వెంట రమ్మని చెప్తున్నట్లుగా 59 వచ్చిన మనం చూస్తున్నాం. అది అక్కడ అంటున్నాడు, నా వెంట రమ్మని చెప్పాను. నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెంచి వచ్చుటకు సెలవిమ్మని అడిగాను. అంటే ఇక్కడ అయితే యేసు అంటున్నాడు, అతనికి పర్మిషన్ ఇవ్వకుండా ఆ యొక్క మృతిగా అనగా ఆత్మీయంగా మృతులైన వారు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో కఠినంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే సమాధి చేయడం ఎంతో ప్రాముఖ్యమైనది యేసయ్యకి తెలుసు. ఒకవేళ మనలో ఎవరైనా చనిపోతే ఆ వాళ్ళని సమాధి చేయడం అనేది ప్రాముఖ్యమైనది. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక అన్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారై ఉన్నారు. అంటే క్రీస్తును అంగీకరించకుండా ఉండిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా చనిపోయిన వారే. అంటే ఆత్మీయంగా చనిపోయిన వాడు, ప్రియ సహోదరి సహోదరుడా, వాడు నిత్యత్వములో కూడా నరకములో ఉంటాడు. కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన వాడి గురించి మనం ఆలోచించవలసిన పనులు, ఎందుకంటే వాడు రక్షణ పొందాలని అతని కోసం మనం ఆలోచించాలి. అంటే ఆత్మీయంగా ఎవరైతే చనిపోయాడో వాడు చనిపోయినా వాడు నరకానికి పోవలసిన వాడు. అంటే ఆత్మీయ స్థితి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాధి చేయడం చాలా ప్రాముఖ్యమైన యేసుకు తెలుసు. అలాగే యేసు కూడా సమాధి దగ్గరికి వెళ్ళాడు. ప్రియా సహోదరి సోదరుడా, ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళాడైనా? ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు వారిని వెంబడించేటప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం యేసయ్యకి ఇవ్వాలి. మొదటి స్థానము యేసయ్యకి మనం ఇవ్వాలి. యేసుక్రీస్తు వారికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాత ఇదివరకొకసారి నేను చెప్పాను, నానిబాబు చనిపోయినప్పుడు నానిబాబు దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. కాబట్టి వాళ్ళ తమ్ముడు కూడా ఆ చనిపోయిన ఆ దేహము అంటే ఆదివారమే ఆ మాలుగా ఆ భూస్థాపన చేశారు. ఆదివారము అంటే ఎన్ని పనులు అని దేవుని మందిరానికి వెళ్ళేవాడు. కాబట్టి ఆ తమ్ముడు కూడా ఆ బాడీ ఆ ఇంటి దగ్గర ఉండగానే వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత వచ్చి ఆ సమాధి కార్యక్రమం చేశారు. అయితే ఆ విధంగా చేయడానికి ఎవరు కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే ప్రథమ స్థానం తన అన్న చనిపోయినప్పుడు కూడా ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతూ అన్నాడు ఆయన, ప్రథమ స్థానం నాకు ఇవ్వండి, నన్ను వెంబడించేవారు పరిపూర్ణంగా నన్ను వెంబడించాలి. అంటే మనకి ఈ లోకంలో ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నప్పుడు కూడా, మన జీవితంలో ఎంతో ఆ ఉపయోగకరమైన పని ఉన్నప్పుడు కూడా మొదటి స్థానము దేవునికి మనం ఇవ్వాలి. అది పరిపూర్ణమైన క్రైస్తవుని యొక్క జీవిత విధానం. అందుకనే ప్రతి విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన విషయాలు క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యత ఇస్తే ప్రియా సహోదరి సహోదర వారికి నిజంగా ప్రాముఖ్యమైన వాటిని వారు దూరం చేస్తూ ఉన్నారు. అంటే అప్రాముఖ్యమైన వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు, ప్రాముఖ్యమైన వాటికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఈ లోకము దృష్టిలో నీకు ఏదైతే ప్రాముఖ్యమైన నువ్వు అనుకుంటున్నావో నీ యొక్క విశ్వాస జీవితంలో నిజమైన ప్రాముఖ్యమైన వాటిని నువ్వేం చేస్తున్నావు? విడిచిపెడుతున్నావు. కాబట్టి అందుకనే ఏది ప్రాముఖ్యం కంపారిజన్ చేసుకోవాలి. అంటే లోక సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమా, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు మనకు ప్రాముఖ్యమా? కాబట్టి నీ మనసు ఈ రెండు ఎప్పుడైతే నువ్వు రెక్టిఫై చేసుకుంటావో అప్పుడు దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఇష్టపడతావు. అది ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం కూడా ఒకసారి ఆలోచించాలి, నిలబడి ఆలోచించాలి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళకుండా ఈ పనికి వెళ్ళడం ద్వారా నాకు ఏది ప్రాముఖ్యం? అంటే లోక సంబంధంగా ఇది ప్రాముఖ్యమై ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఇది ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి అందుకనే ప్రతి విషయంలో కూడా మనము ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఏది ప్రాముఖ్యమైందో దానికి ఇవ్వాలి. అంటే ఈ రోజు ఏది ప్రాముఖ్యమైంది? మానవుని జీవితంలో ఆరాధన ప్రాముఖ్యమైంది. ఈ అప్రాముఖ్యమైన విడిచిపెట్టి ప్రాముఖ్యమైన వాటిని మనం దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఈ లోక సంబంధమైన ప్రాముఖ్యమైన వాటి వైపు నువ్వు చూస్తే నిజమైన ప్రాముఖ్యమైనది నీ జీవితంలో నీకేమవుతుందంట? దూరం అయిపోతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో చాలా తేటతెల్లగా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అంటే ఈ లోక సంబంధమైన విషయాలకు మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలా కాకుండా ఆయన చెబుతున్నాడు, వెంబడించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారి జీవితాలు ప్రియ సహోదరి సహోదరా, ప్రతీది వారికి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. అంటే ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఎన్నో మేలులు ఏం చేస్తాడంట, చేస్తాడు. అంటే దేవుడు చేసే ఆశీర్వాదములు, దేవుడు ఇచ్చే ఆ మేలులు అవి మెండుగా మన కుటుంబంలో ఉండాలంటే ఆయనకు ప్రాధాన్యత మనము ఇవ్వాలి. అంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో నీ జీవితం అది అద్భుతంగా మార్చబడుతుంది. అద్భుతం చేయమని పాటలు పాడటం కాదు, అద్భుతం చేయాలంటే నువ్వు ఎలా ఉన్నావో మనము తెలుసుకోవాలి. అద్భుతం చేయమని దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ పాటలో ఉన్న భావము మన దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడే మన జీవితాల్లో అద్భుతం చేస్తాడు, మన కుటుంబంలో అద్భుతం చేస్తాడు.